దేవుని నామానికి మహిమ. మరి ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ మరి మరి ప్రవీణ్ పగడాల అన్నగారిని తీసుకొని హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తున్నారు. సో రావులపాలెం మీద నుంచి వెళ్ళి మరి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తున్నారు కనుక క్రైస్తవ సమాజం ఈ లైవ్ చూస్తున్నట్లయితే కనీసానికి మీరు మీ గ్రామాలలో రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలియజేయాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రావులపాలెం మీద నుంచి వెళ్ళి హైదరాబాద్ రూట్ లో మరి ఈ అన్న ప్రవీణ్ పగడాల అన్నని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. మరి మీ గ్రామాలలో మరి మీరు రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నువ్వు ఇటువైపే చూడరా. సో సంఘీభావం తెలియజేయండి. చాలా బాధాకరం అండి. సో పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే రిపోర్ట్స్ మీకు చెప్తామన్నారు. ఇక్కడ వేల మంది ప్రజలు వచ్చారు. ఎంత నిర్లక్ష్యం అంటే చాలా నిర్లక్ష్యం అండి. అంత నిర్లక్ష్యంగా మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ పోలీసు వారు ఉండడం అనేది చాలా బాధాకరం. సో క్రైస్తవ సమాజాన్ని ఇంత చులకనగా చూడడం అనేది చాలా బాధ అనిపించింది. కానీ వేల మంది ప్రజలు, వేల మంది సేవకులు ఇక్కడికి తరలి రావడం అనేది చాలా సంతోషం. కానీ మరి ఈరోజు క్రైస్తవులను ఈరోజు నేటి ప్రభుత్వం ఇంత చులకనగా చూడడం అనేది చాలా బాధ అనిపించింది. మరి కనుక ప్రియ దేవుని జనాంగమా, ఇప్పటికైనా మనమంతా కూడా కలిసి మెలిసి మరి ఒక స్వరముగా మారాల్సిన అవసరం ఉంది. కనుక ప్రాంత భేదము, డినామినేషన్ భేదము, సంఘ భేదము, నాది నీది అని కాకుండా మరి ఏకమవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ ప్రవీణ్ పగడాల అన్న విషయమే, సంఘటనే మనకు ఒక గుణపాఠంగా మారాలని మరి నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. హైదరాబాద్ లో ఎక్కడ అడుగుతున్నారు? అమ్మతేజ మినిస్ట్రీస్ నుంచి అన్న మనతో ఇప్పటి వరకు మాట్లాడారు, అనేకమైన విషయాలు చెప్పారు. మరి రేపొద్దుట జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది హైదరాబాద్ లో సెయింట్ మేరీ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర మరి ఆ ఆవరణంలో జరగబోతూ ఉన్నది. సందర్శన కొరకు రేపొద్దుట 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉంచుతారు. సో ఆ పరిసర ప్రాంతాల నుంచి అడ్రస్, మరి ఆ ఫేస్బుక్ లో అడ్రస్లు అన్ని కూడా వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గ్రూప్స్ లోని. దాన్ని మీరు అందరూ ఫాలో అవ్వండి. కానీ నిరాశ మిగిల్చింది ఏంటంటే ఇన్ని వేల మంది ప్రజలు చెప్పలేం. అటు కానీ ఇటు కానీ హాస్పిటల్ ముందు, రాజమండ్రి హాస్పిటల్ ముందు అటు 5 కిలోమీటర్లు, ఇటు 5 కిలోమీటర్లు సుమారుగా మొత్తం అటు ఇటు వైపు మొత్తం వెహికల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి రావడం అనేటువంటిది మరి ఒక దైవజనుడి పట్ల మరి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ప్రేమ, మరి కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు ఇతర మతస్థులు కూడా చాలా మంది ప్రేమించి మరి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే వాళ్ళ ప్రేమను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం నిజంగానే. అయితే మరి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 144 సెక్షన్ విధించి మరి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది పోస్ట్ మార్టంలో అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత మాత్రమే పోలీసు వారు మనకి పంపిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ విషయం చెప్పకుండా మరి అంబులెన్స్ లో ఎక్కించి ఒక ఎస్కార్ట్ వెహికల్ ఇచ్చి మరి పంపించేయడం జరుగుతున్నది. కనుక దయచేసి మీ రోడ్ల మీద మీరు అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకుని మీ ప్రేమని సంఘాల్లో మరి సంఘస్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఈ వెహికల్ సుమారుగా బొమ్మూరు, రావులపాలెం, వేమగిరి, రావులపాలెం ఇలాగా విజయవాడకు చేరుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నది. కనుక సహోదరులను అడిగి తెలుసుకుని మీరందరూ కూడా స్పందించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఆ రూట్ మ్యాప్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. బొమ్మూరు, వేమగిరి, రావులపాలెం మీద నుంచి అలాగే ఏలూరు నుంచి విజయవాడ మీద నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వెహికల్ ప్రారంభమైంది. ఒక అంబులెన్స్ తో పాటు కూడా ఎస్కార్ట్ వెహికల్ ఉంటది చూడండి, 2 కలిపి వెళ్తా ఉంటది. సో దాన్ని బట్టి మన వాళ్ళు కూడా చాలా మంది వెనకాల ఫాలో అవుతున్నారు. హైదరాబాద్ కు బయలుదేరారు కొన్ని వెహికల్స్ వేసుకుని. సెయింట్ మేరీ బాప్టిస్ట్ చర్చ్ లో రేపొద్దుట ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం విజిట్ పెట్టారు. సో ఈ యొక్క స్థలానికి మరి వేలాదిగా లక్షలాది మందిగా రావాలి అని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అమ్మతేజ మినిస్ట్రీ ప్రేక్షకులకు, దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి ఈ రోజు వరకు వేలాది మంది క్రైస్తవులు, అనేక మంది, వందల మంది దేవుని సేవకులు అందరము ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతదేహం యొక్క న్యాయం జరగాలి, న్యాయం చేయాలని తిండి తిప్పులు మాని, నిద్రలు మాని భయంకరంగా ప్రయాసపడ్డారు. సో మొట్టమొదటిగా ఈ రీతిగా ప్రయాసపడిన దేవుని ప్రజలకు, సేవకులందరికీ నేను నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అయితే విషయం మనందరికీ తెలుసు, ఇంతవరకు తెలుసు. అది యాక్సిడెంట్ గా ప్రయత్నించారు, యాక్సిడెంట్ గా చూపించడానికి ఆయన పట్టుబట్టాము. అయితే గమనించండి, అయితే మొత్తానికి పోస్ట్ మార్టం అయితే చేయమన్నారు. తర్వాత పోస్ట్ మార్టం అయితే జరిగింది. సో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏం చేద్దామని అనుకున్నాం. కానీ చాలా పరిస్థితులు, సో రియాలిటీలో ఉంటే మనకు అర్థమవుతుంది. కొన్ని పబ్లిక్ లో మాట్లాడలేము, చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుచేతనే కొన్నిటిని మేము మాట్లాడడం లేదు. అయితే గమనించండి, క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ సేవకులకు, విశ్వాసులకు నేను చెప్పే విషయం అయితే మొత్తానికైతే ఆ యొక్క భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు పంపించడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క దైవ సేవకురాలు వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. వారి యొక్క పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ కారణం చేత మొత్తానికి భౌతిక కాయం అయితే ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ వేల కొలది క్రైస్తవులు నిరాశతో, అరే మేమేం చేయలేకపోయామే, ఒక దైవజనుడు మా ప్రాంతంలో మరణిస్తే మేమేం చేయలేకపోయామే అనే ఒక నిరాశ, నిస్పృహ, బాధ అయితే ప్రతి మనిషిలో కనబడుతుంది. అయితే ఒక మాట చెప్తాను, ఖచ్చితంగా పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడిన స్థలం ఇది. పక్కాగా బలమైన ఉద్యమం 2 తెలుగు రాష్ట్రాలలో మనం చూడబోతున్నాం. We are going to see a great massive revival in this Telugu states. Definitely it will be done in the name of Lord Jesus Christ. ఖచ్చితంగా జరగబోతుంది. నేను ప్రాఫెసీ చేస్తున్నాను. ఎంతమంది మతోన్మాదులు గాని ఎవరైనా సువార్తను ఆపడం అనేది వాళ్ళ తరం కాదని చరిత్ర మనకు చెబుతుంది, మనందరికీ తెలుసు. అందుచేత గొప్ప రివైవల్ మనం చూడబోతున్నాం. అయితే ఈ విషయంలో ఎంతో మంది దైవజనులు, ఎప్పుడు రాని దైవజనులు కూడా వచ్చారు. వారందరూ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క రివైవల్, ఈ మంట ఇప్పటికి ఇలా ఆగిపోవడం కాదు. కాబట్టి దైవజనులు ఆల్రెడీ మేము మాట్లాడాము. దీన్ని కొన్ని కమిటీస్ వేసి ఖచ్చితంగా గవర్నమెంట్ మీదకు ఈ ప్రెషర్ వెళ్ళేటట్లుగా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేశాం. సో అది ఖచ్చితంగా కార్యసిద్ధి జరగాలని ప్రతి విశ్వాసి ప్రార్థన చేయండి. అలాగే ఈ విషయంలో ఏమైనా ర్యాలీలు కానీ, ప్రాంపూర్ శాంతియుతమైన ర్యాలీలు అనౌన్స్ చేస్తే ప్రతి విశ్వాసి ఇళ్లలో, టీవీలో కూర్చొని లైవ్లు చూడడం కాదు, యూ మస్ట్ కమ్ అవుట్ సైడ్. మీరందరూ రావాలి, ప్రతి సేవకుడు రావాలి. ఈ యొక్క రివైవల్ ని మనం ఖచ్చితంగా మీ సేవకుడు కూడా జరిగే అవకాశం ఉంటది, ప్రమాదం ఉంటది. కాబట్టి మనము రేపొద్దున సేవకులు తీసుకున్న నిర్ణయాల ప్రకారము మనం కొన్ని ర్యాలీస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఒకటి, ప్రభుత్వం మీద క్రైస్తవులను మనము ఇలా హింసిస్తే అది ఎంతో నష్టమైన ప్రభుత్వానికి తెలియాలి. మనం ఇప్పుడు కేటలు అడుపు వేసినంత మాత్రాన మ్యాటర్ అయితే అంతకి వెళ్ళదు. ఎందుకంటే మెయిన్ మీడియా మనల్ని కవర్ చేయట్లేదు. మనం మొబైల్స్ లో మనం చూసుకోవడమే. ఇదే పెద్ద మన నోరు నొక్కేస్తున్నారు. కాబట్టి మెయిన్ మీడియా చూడాలంటే ప్రభుత్వానికి వెళ్ళాలి. సో ఆ లీగల్ గా ఆ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థించండి. అంతేకాకుండా ఇప్పుడు భౌతిక కాయము హైదరాబాద్ వెళ్తుంది. అన్నలు చెప్పినట్లుగా ఆ దారి మధ్య ఏమైనా చెప్పారా? దారి మధ్యన మీరు రండి. అలాగే హైదరాబాద్ రాగలిగిన వారు రండి. ఖచ్చితంగా బరియల్ కార్యక్రమంలో పాల్పొందాలని మనవి చేస్తున్నాను. రిపోర్ట్ విషయం ఇప్పుడు ఇచ్చేస్తారా అని చెప్పారు, కానీ మామూలుగా ఆలోచన చేస్తున్నా రిపోర్ట్ రావాలంటే అవన్నీ ల్యాబ్ కి వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. కానీ మరి రిపోర్ట్ ఈ రోజే వచ్చేస్తుందని కొంతమందికి ఎందుకు అలా మభ్య పెట్టారో అది మాత్రం చాలా బాధాకరము. అయితే మొత్తానికి కొద్ది రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. అలాగే మన సేవకులకు ఇంటర్నల్ గా కూడా రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి సేవకులైతే, నాయకులైతే వదిలేదు, ఏమై కుమ్మక్క అయిపోలేదు. ఖచ్చితంగా దీనిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి అయితే అందరము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ విషయమై భారంగా ప్రార్థన చేయండి. మరలా చెప్తున్నాను, సిద్ధాంత భేదాలు, డినామినేషన్ భేదాలు మనకు కొంతవరకే. మనం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అందరూ ఐక్యం అవుదాము. అందరూ ఐక్యముగా మతోన్మాదాన్ని భారతదేశంలో నుంచి బయటికి పంపించడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ఒకవేళ రూట్ మారిస్తే ఒకవేళ నల్లజర్ల నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే ప్లాన్ బి కూడా ఉంటది కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్లాన్ బి కూడా ఉంటది కాబట్టి, ఒకవేళ ఇలాగ దివాన్ చెరు మీదుగా హైవే నుంచి ఇలాంటి నల్లజర్ల, ఏలూరు, మరి విజయవాడ కూడా పంపించవచ్చు. సో ఈ రూట్ మ్యాప్ ను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇటు రావులపాలెం మీద నుంచి కానీ, లేదంటే ఇటు నల్లజర్ల నుంచి కానీ వెళ్ళొచ్చు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు ఆ యొక్క మార్గ మధ్యలో మరి ప్రవీణ్ పగడాల గారికి సెండ్ ఆఫ్ ఇవ్వాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మంచి సమన్వయకర్త, క్రైస్తవ ఆధ్యాత్మికవేత్త, మంచి వక్త దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. అటువంటి దైవజనుణ్ణి కోల్పోవటం అనేటువంటిది మాకు చాలా లోటు. వారి మరణం మమ్మల్ని బాధలో ముంచింది. అటువంటి దైవజనుణ్ణి కోల్పోవటం మాకు దుఃఖకరం. అయితే వారి
వారు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు దైవజనులమైన మేము మా సంఘాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాయి. కానీ వారి మరణం వెనక ఉన్న మిస్టరీ అనేటువంటిది వీడి నిజానిజాలు మా అందరికీ తెలిస్తే మా బాధ కొంత నివారణ అవుతుంది. ఎందుకంటే వారిది యాక్సిడెంటల్గా జరిగిన మరణం కాదు అని, కావాలని ఆయన్ని మట్టు పెట్టినట్లుగా ఇక్కడ పరిస్థితి అంతా ఉంది. వారు పడిపోయిన విధానం కానీ, వారి ముఖం మీద తగిలిన గాయాలు కానీ, ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు అనే విషయమే ప్రజలందరూ కూడా చెబుతున్నది. అదే కళ్ళకు కనబడుతుంది. మరి నాయకులు, అధికారులు సహకరించి పోలీస్ వారందరూ కూడా సమగ్ర విచారణ చేసి నిజానిజాలు బయటికి తేల్చి చెప్పగలిగితే మాకు కాస్త ఊరటగా ఉంటుంది. ఎలా ఉందంటే పరిస్థితి, క్రైస్తవుల మరణం కూడా మ్యూట్లో ఉంటుంది. అది చాలా ఇబ్బందికరం. ఎందుకు ఇలా అవుతుంది అంటే నేను అనుకుంటాను, మా మరణాలు, మా శరీరాలు, మా సమాధులు కూడా సువార్త చేయగలం. ఎక్కడా సువార్త లేదు అనుకున్న సమయంలో అవసరమైతే మా సమాధి మీద ఉన్న సిలువలు కూడా ఒక సువార్తే. అయితే బాధాకరమైన విషయం, ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వెళుతుంటే, మంచి మంచి దైవజనులను ఒకవేళ కోల్పోతూ ఉంటే ఇక ఎంత దుఃఖకరంగా ఉంటుందో మా పరిస్థితి. కనుక దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. విశేషంగా అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవుల పక్షాన కూడా ఆలోచన చేసి నిలవబడండి. నిన్న ఈరోజు ఉదయం వరకు కూడా మెయిన్ ఛానల్స్ ఏమి వచ్చి కవర్ చేయలే. అసలు ఒకటి అరా వచ్చి వీడియో బయట తీసుకున్న దాన్ని టెలికాస్ట్ కూడా చేయలేదు. చాలా విచారకరంగా. కనుక దయచేసి క్రైస్తవులం, మేము దైవభక్తి, దేశభక్తి సమానంగా కలిగిన వాళ్ళం. దేశ క్షేమం కోరి ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళం క్రైస్తవులం మేము. ఒకవేళ సువార్తను ఆపేయాలని ప్రయత్నిస్తే అది ఎలాగూ అవ్వదు. సత్యాన్ని అడ్డగించగలరేమో గాని ఆపటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి నోరు మూతబడినప్పుడు ప్రభువు విస్తృతంగా ప్రకటించారు. ప్రభువు వారు సిలువలో బలైన తర్వాత అపోస్తలులు లేచారు. వారు కూడా పరమపదించిన తరువాత ప్రపంచం అంతా లేచారు. ఇలా విస్తరిస్తూనే ఉంటుంది సత్య సువార్త, దేవుని సేవ. ఒకవేళ ఎలాంటి సంఘటనల వల్ల అడ్డగించగలరేమో గాని ఆపటం ఎవరి తరం కాదు. కనుక సత్య సువార్త వల్ల ప్రపంచానికి శాంతికరమైన పరిస్థితులు ఖచ్చితంగా కలుగుతాయి. దయచేసి దేశ ప్రపంచ క్షేమం కోరి ఎల్లప్పుడూ ప్రార్థించే క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం కూడా ఉండి మరి ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఆమేన్. మహాగణుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. ప్రతి పరిస్థితులు నీకు తెలుసు ప్రభా. మా రాష్ట్రాలను మీ చేతులు పెడుతున్నాం. ముఖ్యంగా ప్రభా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీరే కంఫర్ట్ చేయండి ప్రభా, మీరు కృప చూపండి ఆయన. అలాగే విశేషంగా తరలి వచ్చిన దేవుని ప్రజలు, సేవకులు అందరినీ దీవించండి. మా పరిచర్యలను బలపరచండి. ఇంకా తెలుగు 2 రాష్ట్రాలలో బలమైన ఉజ్జీవాన్ని ప్రభు మీరు తీసుకుని రాబోతున్నారు. నీకు వందనాలు. అనేక మంది ప్రవీణ్ పగడాల లాంటి ప్రభు అటువంటి దైవజనులను మీరు రైజ్ చేయబోతున్నారు. మా యవ్వన తరాన్ని అట్టి అభిషేకంతో మీరు నింపబోతున్నారు. నీకు వందనాలు. ప్రయాసపడిన ప్రతి ఒక్కరు మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నారు. రేపు జరగబోయే బరియల్ కార్యక్రమం కూడా దైవజనుల బరియల్ కార్యక్రమం ఎంతో మహిమకరంగా జరగడానికి కృప చూపండి. అలాగే నాయన మతోన్మాద శక్తులను మీరు అణిచివేయండి ప్రభా. ఎవరైతే దీని వెనకాతల కుట్ర ఉన్నదో నాయన మీరు వారితో మాట్లాడండి. ఆయన మంచి విచారణ, దర్యాప్తు, న్యాయమైన దర్యాప్తు జరగడానికి మీరు సహాయం చేయండి. మీరే కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.